Hello everybody, welcome to our Hebrew classes. Hebrew classes ki మీ అందరికీ స్వాగతం. ఈ హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో this is our fourth class. This is our fourth class. Let me write it. Hebrew. This is our fourth class. Right. మనము ఈ క్లాస్లో మరో రెండు అక్షరాలను నేర్చుకోబోతున్నాం. మనము లాస్ట్ క్లాస్లో హీబ్రూ ఆల్ఫాబెట్ను నేర్చుకోవడం ప్రారంభించాము. మరి లాస్ట్ క్లాస్లో మనము రెండు అక్షరాలను నేర్చుకున్నాం. ఆ అక్షరాలు ఏంటో మీకు గుర్తున్నాయా? ఆర్ యూ ప్రాక్టీసింగ్ దెమ్? ఆ రెండు అక్షరాలు ఏంటివంటే ఆలెఫ్ అండ్ బెయిట్. ఈ రెండు అక్షరాలను లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. ఈ క్లాస్ ఎండ్లో నేను ఆ రెండు అక్షరాల మీద కూడా కొంత రివ్యూ ఇస్తాను మరలా. అయితే ఈ క్లాస్లో మనం మరో రెండు అక్షరాలను నేర్చుకోబోతున్నాం. ఆ అక్షరాలు ఏంటివంటే మొదటిది వచ్చేసి గీమెల్. గీమెల్ ఎలా రాస్తారు చూడండి. గీమెల్ నేను బ్రాకెట్లో రాస్తాను. గీమెల్, GIMEL, గీమెల్. ఇది ప్రింట్ వర్షన్. మీకు చెప్పాను కదా, ప్రింట్ వర్షన్ అని, స్క్రిప్ట్ రైటింగ్ అని రెండు ఉంటాయని. ఇది ప్రింట్ వర్షను. రెండో వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్. స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే మనం చేత్తో రాసుకుంటాం చూడండి నోట్బుక్స్లో, అలా అనమాట. సో ఈ మొదటి అక్షరం వచ్చేసి ఇది గీమెల్ అనమాట. ఇది ప్రింట్ వర్షను. దీన్నే స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారంటే ఈ విధంగా రాస్తారు చూడండి, ఆ విధంగా రాస్తారనమాట. రైట్. ఇది ఏ రకమైన సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుందంటే గ గ అనే సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. నేను ఇక్కడ రాస్తున్నాను సౌండ్ ప్రొడ్యూస్డ్. గ గ అనే సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది, అంతే కదా. గీమెల్, మీరు ఈ యొక్క అక్షరం పేరు గీమెల్ కదా, ఆ ఫస్ట్ లెటర్ ఏ సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సౌండ్ను ప్రొడ్యూస్ చేయడానికి ఈ లెటర్ను మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇంకొక అక్షరం ఏంటంటే మనం నేర్చుకునేది ఈ లెసన్లో డాలెట్. డాలెట్ డాలెట్ DALET, డాలెట్. కానీ దీన్ని కొంతమంది ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే దాలెద్, దాలెద్ అని ప్రొనౌన్స్ చేస్తారు. కాబట్టి డాలెట్ని ఈ విధంగా రాస్తారు. కానీ స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారంటే ఈ విధంగా రాస్తారు, ఇలా రాస్తారనమాట. ఇది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ద ద సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా డాలెట్ అన్నాం కదా, డ్ డ్ ఆ సౌండ్ను కూడా అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. రైట్. కాబట్టి ఈ రెండు అక్షరాలను మనం ఈ క్లాసులో నేర్చుకున్నాం. మొట్టమొదటిది వచ్చేసి గీమెల్. గీమెల్ ఈ అక్షరాన్ని నేర్చుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి డాలెట్. ఇంగ్లీష్లో డాలెట్ అంటారు, కానీ అది హీబ్రూలో ప్రొనౌన్స్ చేసేటప్పుడు చాలామంది దాలెద్ అని ప్రొనౌన్స్ చేస్తారు. ఈ గీమెల్ వచ్చేసి గ అన్న సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. డాలెట్ వచ్చేసి ద అన్న సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మనము ఈ గీమెల్ ఉంది కదా, దీన్ని ఉపయోగించి ఈ ఒక్క అక్షరాన్ని ఉపయోగించి మనము ఒక పదాన్ని రాయొచ్చు. ఇక్కడ నేను వర్డ్ అనే హెడ్డింగ్ పెడుతున్నా చూడండి, వర్డ్. ఆ పదం ఏంటంటే గాగ్. గాగ్ ఎలా రాస్తారంటే చూడండి, ఈ రకంగా రాస్తారు. ఇది గీమెల్, మళ్ళీ ఇది గీమెల్. ఇది ప్రింట్ వర్షన్ అనమాట. ఈ పదం ఏంటి? గాగ్. గాగ్ అనమాట. గాగ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. అది గాగ్ అంటే ఏంటంటే GAJ మనం పలికేమనుకోండి గాగ్ కదా, గాగ్. దీన్ని గాగ్ అని పలకాలి. అదే కానీ దీన్నే మనం స్క్రిప్ట్ రైటింగ్లో రాయాలంటే ఇలా రాయాలి, అదనమాట. రైట్. కాబట్టి గాగ్. ఇంత గాగ్ అంటే ఏంటి? గాగ్ అంటే
అది రూఫ్ అనమాట. రూఫ్ అని అర్థం. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, గాగ్. నేను ఇది స్క్రిప్ట్ రైటింగ్. అదే ప్రింట్ వర్షన్లో అయితే ఇట్లా రాస్తాం. రైట్, గాగ్ అంటే రూఫ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనము ఈ దాలెద్ ఈ అక్షరము, ఈ గీమెల్ ఈ అక్షరము, ఈ రెండు అక్షరాలను ఉపయోగించి ఒక పదం మనం రాయొచ్చు. ఆ పదం ఏంటంటే దగ్. చూడు ఎలా రాస్తున్నాను, దాలెద్ కదా, ఇది దగ్. ఇది ప్రింట్ వర్షన్ అనమాట. అదే కానీ స్క్రిప్ట్ రైటింగ్లో రావాలంటే దగ్గుని ఎలా రాస్తారు, దా సౌండ్ని ఇది ఈ విధంగా రాసి ఇది. కాబట్టి ఇది వచ్చేసేమో ఇది ప్రింట్ వర్షను, ఇది వచ్చేసేమో స్క్రిప్ట్ రైటింగ్. దగ్, నేను ఇక్కడ రాసాను దగ్ అని పిలవండి, దగ్. కాబట్టి దగ్ అంటే ఫిష్ అనమాట, చేప. రైట్, ఇక్కడ రాసిన చూడండి దగ్ అనేది ఎలా రాస్తాను, డాలెట్ దీని దగ్ కదా, గీమెల్ ఇది. దీన్ని స్క్రిప్ట్ రైటింగ్లో రాయాలంటే ఇట్లా రాసి దగ్, ఫిష్ అనమాట. రైట్, కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో ఈ రెండు అక్షరాలను నేర్చుకుంటున్నాము. ఒకటి వచ్చేసి గీమెల్, ఇంకొకటి వచ్చేసి డాలెట్. ఈ డాలెట్ని హీబ్రూలో చాలామంది దాలెద్ అని ప్రొనౌన్స్ చేస్తారు. ఈ గీమెల్ అన్నటువంటి దాన్ని మనము స్క్రిప్ట్ రైటింగ్లో ఈ విధంగా రాస్తాము, దాలెద్ని ఈ విధంగా రాస్తాము. గీమెల్ వచ్చేసేమో సౌండ్కి ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ అక్షరాన్ని. ఈ దాలెద్ ఈ అక్షరాన్ని మాత్రము అనేటువంటి సౌండ్ను ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇదివరకు 2 లెటర్స్ నేర్చుకున్నాం కదా, ఆ 2 లెటర్స్ను కూడా ఒకసారి మనము ఇప్పుడు రివ్యూ చేద్దాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనము ఇదివరకు క్లాసులో నేర్చుకున్న అక్షరాలు ఏంటివి అవి చూడండి. మొట్టమొదటిది వచ్చేసి నేను ఇక్కడ రాస్తున్నాను, ఒకటేమో ప్రింట్ వర్షన్ అని రాస్తున్నాను, ప్రింట్ వర్షన్. రెండోదేమో స్క్రిప్ట్ రైటింగ్ అని రాస్తున్నాను, స్క్రిప్ట్ రైటింగ్. తర్వాత ఏ రకమైన సౌండ్ని అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఏమైనా ఎగ్జాంపుల్ వర్డ్స్ని మనం గమనిద్దాం. రైట్, మనము లాస్ట్ క్లాస్లో చూసిన ఫస్ట్ లెటర్ ఏంటి, ఆలెఫ్ని ఇలా రాసాం. ఆలెఫ్ మీకు గుర్తుంది కదా పేరు, ఆలెఫ్. దీన్నే స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారు, ఈ విధంగా రాసాం మనం, ఆలెఫ్. రైట్, యాక్చువల్గా ఆలెఫ్ అన్నటువంటిది మోడర్న్ హీబ్రూలో అన్నటువంటి సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. యాక్చువల్గా అయితే ట్రెడిషనల్ హీబ్రూ ప్రకారము ఆలెఫ్ అన్నటువంటిది కంప్లీట్గా సైలెంట్ అనమాట. కాబట్టి ఆలెఫ్ అన్నటువంటిది ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటంటే దాన్ని ఏహెచ్ అని వచ్చి యాక్చువల్గా కానీ మనం తెలుగులో అన్నటువంటి సౌండ్కి ఉపయోగిస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఏ అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆలెఫ్ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆలెఫ్ అన్నటువంటిది యాక్చువల్గా అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ అన్నటువంటి సౌండ్, కానీ తెలుగులో మనం ఆతో దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ట్రెడిషనల్గా ఎక్కువ శాతం ఆలెఫ్ అన్నటువంటిది సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉపయోగిస్తారో నేను మీకు చెప్తాను. వొవెల్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు యాక్చువల్గా ఆలెఫ్ అన్నటువంటిది సైలెంట్గా ఉంటుందన్నమాట. రైట్, దాన్ని నేను మీకు వివరిస్తాను. ఇంగ్లీష్లో దీన్ని ఏ అన్నటువంటి సింబల్తో మనం సూచించవచ్చు. కాబట్టి ఇది మొదటి అక్షరం మనం నేర్చుకున్నటువంటిది. మనం నేర్చుకున్న రెండో అక్షరం ఏంటి లాస్ట్ క్లాస్లో, బెయిట్. ఇట్లా రాసి లోపల చుక్క పెట్టాలి. రైట్, చుక్క. అదే స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారు, దీన్ని ఈ విధంగా రాస్తారని నేను చెప్పాను. రైట్,
అయితే కొంతమంది ఇది చేతి వ్రాత కదా స్క్రిప్ట్ రైటింగ్ అంటే, కొంతమంది ఇలా కూడా రాస్తున్నారు చూడండి, ఇలా వచ్చి ఇట్లా కూడా రాస్తున్నారు. రెండు ఆల్మోస్ట్ ఒకటే, రైట్. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు, అంటే ఈ రెండో విధానం చూసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది కూడా బెయిట్ అనమాట. బెయిట్ నేను తెలుగులో రాస్తున్నా చూడండి, బిఈటి బెయిట్ అంటారు. కొంతమంది బిఈఐటి అని కూడా రాస్తారు చూడండి, బెయిట్. పైది వచ్చేసి ఆలెఫ్, ఏఎల్ఈఎఫ్, ఆలెఫ్, ఏఎల్ఈఎఫ్, ఆలెఫ్, రైట్. కాబట్టి ఇది వచ్చేసి ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటి, ఉబ్, ఉబ్ అన్నటువంటి సౌండ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం బి అన్న సౌండ్తో సూచించవచ్చు, రైట్. ఈ బేట్ అన్నటువంటి దాన్ని ఇంగ్లీష్లో బి అన్నటువంటి సౌండ్తో మనం సూచించవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఆలెఫ్, ఈ బేట్, ఈ రెండు అక్షరాలను ఉపయోగించి మనం లాస్ట్ క్లాస్లో ఒక పదాన్ని మనం చూసాము. అదేంటిది? అది ఆబా. ఇట్లా కదా రాసింది మనం, ఆబా గుర్తుందా? ఇది ఆలెఫ్, బెయిట్, మళ్ళీ ఆలెఫ్. ఇది ప్రింట్ వర్షన్. ఇది ఆబా. ఇది ఈ లెటర్ వచ్చేసి ఆ, ఈ రెండు వచ్చేసి బా, ఆబా, రైట్. ఆబా అంటే ఫాదర్ అని మనం చూసాం, ఫాదర్, తండ్రి, రైట్. ఇది ప్రింట్ వర్షన్. ఈ రకంగా రాస్తే ఇది ప్రింట్ వర్షన్లు ఇట్లా. అదే కానీ మనము స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తాము, ఆలెఫ్ని, ఇది ఆలెఫ్, ఆలెఫ్. బేట్ని ఎలా రాస్తాము, బేట్, మరలా ఆలెఫ్, ఇదనమాట. ఇది ఆబా, రైట్. నేను ఇంకోటి కూడా మీకు చెప్పాను, గుర్తుందా? ఈ బేట్లో ఈ మధ్యలో ఆ డాట్ తీసేస్తే అది వెయిట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఎలా ఎలా రాసి, ఇది దీన్ని వెయిట్, విఈటి అనొచ్చు, లేకపోతే విఈఐటి అని కూడా అనొచ్చు, వెయిట్. కాబట్టి ఇది ఇది వచ్చేసి, సారీ, దీన్ని ఇట్లా కరెక్ట్గా రాయాలి చూడండి. అండ్ ది ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే, ఇది వెయిట్, బేట్ లాగానే ఉంటుంది, మధ్యలో ఆ చుక్క తీసేసాం అంతే. కాబట్టి దీన్ని స్క్రిప్ట్ రైటింగ్లో ఈ విధంగా రాస్తారు, లేకపోతే కొంతమంది ఇట్లా కూడా రాస్తారు. ఇది వెయిట్, ఉవ్ అన్నటువంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంగ్లీష్లో మనం దీన్ని వి సౌండ్తో మనము పోల్చొచ్చు అనమాట. తర్వాత ఈ క్లాసులో మనము ఏం చూసాము, ఈ క్లాసులో మనం ఇంకొక 2 లెటర్స్ చూసాం కదా, అవి కూడా ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. ఏం చూసాము ఈ క్లాసులో? 4వ లెటర్ ఏంటి? 4వ లెటర్ వచ్చేసి ఆలెఫ్, బేట్ తర్వాత గీమెల్, గీమెల్ ఈ విధంగా రాసాం, గీమెల్. ఇది ప్రింట్ రైటింగ్, ప్రింట్ వర్షన్లో. అయితే స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తున్నాము, ఇదనమాట. ఇది స్క్రిప్ట్ రైటింగ్. ఇది గ అన్నటువంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైంది కదా? ఇది మొట్టమొదటి వచ్చేసి ప్రింట్ వర్షను, ఇది వచ్చేసేమో స్క్రిప్ట్ రైటింగ్. ఇది గీమెల్ కాబట్టి గ్ అన్నటువంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నేను గీమెల్ రాశాను కదా, ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్స్ చేయాలో, GIMEL, గీమెల్. ఇది 4వది అనమాట. సారీ 1 మినిట్, 7. ఓకే, ఇప్పుడు 5వ అక్షరం గీమెల్ తర్వాత డాలెట్ చూసాం. డాలెట్ ఈ విధంగా రాయాలి, DALET, డాలెట్. దీన్ని ఏమని చెప్తారని చెప్పి పిలుస్తారు హీబ్రూలో? దాలెద్, దాలెద్, ద సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనము రెండు వర్డ్స్ను కూడా మనము చూసాం కదా. ఏంటి ఆ 2 వర్డ్స్? ఒకటి వచ్చేసి గాగ్. గాగ్ ఎలా రాస్తాము? సారీ, మనం డాలెట్ని స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారో నేను చూపించలేదు. స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారు? ఎలా రాస్తారు? ఇది స్క్రిప్ట్ రైటింగ్లో, రైట్. కాబట్టి మనం 2 పదాలు కూడా చూసాం కదా. ఆ పదాలు ఏంటిది? దీన్ని గీత కొడతాను, ఆగండి, రైట్. ఒకటి వచ్చేసి గాగ్ అనే పదం. గాగ్ అనే పదం ఇట్లా, దీన్ని ఎలా కూడా రాస్తారు చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇట్లా రాస్తారు. ఇది వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్. మొట్టమొదటి వచ్చేసి ప్రింట్ వర్షను, ఇది స్క్రిప్ట్ వర్షన్. దీన్ని గాగ్ అంటారు, GAG, గాగ్ అంటే రూఫ్. నేను మీకు చెప్పాను కదా,
ఇదొక పదం చూసాము. ఇంకొక పదం ఏం చూసాం మనము? ఇంకొక పదం వచ్చేసి మనము డాలెట్ గీమెల్ రెండు ఉపయోగించాం కదా. ఉపయోగించి దగ్ అనే పదం చూసాం. దగ్ ఎంచండి, డాలెట్ ఎట్ రాస్తాము, గీమెల్ ఎలా రాస్తాము, ఇది దగ్ అనమాట. ఇది ప్రింట్ వర్షన్. దీన్ని మనము స్క్రిప్ట్ వర్షన్ ఎట్లా రాయొచ్చు? దగ్గని ఇలా రాసి ఇదనమాట దగ్. తెలుగులో రాసి చూడండి దగ్. దగ్ అంటే ఫిష్ అనమాట. FISH ఫిష్, చేప. రైట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు మొత్తానికి ఇప్పటికి మనం 5 లెటర్స్ నేర్చుకున్నట్టు, 4 లెటర్స్ నేర్చుకున్నాం. ఏంటేంటివి ఆ 4 లెటర్స్? ఒకటి వచ్చేసేమో ఆలెఫ్, ఆలెఫ్ అన్నటువంటి లెటర్ నేర్చుకున్నాము. రెండోది వచ్చేసి బేట్ అనే లెటర్ నేర్చుకున్నాము. అయితే బేట్లో మధ్యలో చుక్క తీసేస్తే వచ్చేది వెయిట్, వెయిట్. రైట్. అయితే బేట్ని వెయిట్ని 2 డిఫరెంట్ లెటర్స్గా మనం చూడకూడదు. బోత్ మస్ట్ బి కౌంటెడ్ యాజ్ ఏ సింగిల్ లెటర్. ఓకే. ఆ తర్వాత ఈరోజు 4వ లెటర్ మనం ఏం చూసాము? యాక్చువల్గా నేను ఇక్కడ నంబర్ 3 వేసాను కాబట్టి దీనికి 4 అన్నాను. ఓకే. తర్వాత గీమెల్, గీమెల్ ఇది ప్రింట్ వర్షన్. ఇది తర్వాత ఇది వచ్చేసేమో స్క్రిప్ట్ వర్షను. ఇది డాలెట్, డాలెట్ అనమాట. దీన్ని బ్రాకెట్లో పెడుతున్నాను. డాలెట్, దాలెద్ అంటారనమాట. ఓకే డియర్ ఫ్రెండ్స్, నేను దీంట్లో చాలా గందరగోళంగా రాసినట్టుంది. నేను సింపుల్గా మీకు ఈ 4 లెటర్స్ని ఒకసారి నేను మీకు రాసిన తర్వాత వీ విల్ కంక్లూడ్ దిస్ క్లాస్. ఓకే. ఒకసారి ఈ యొక్క లెటర్స్ని మనం నేర్చుకున్న వాటిని సింపుల్గా నేను రాస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మొట్టమొదటిది వచ్చేసి ఆలెఫ్, ఏ ఆలెఫ్. ఎలా రాస్తాము? ప్రింట్ వర్షన్ వచ్చేసి ఇలా, స్క్రిప్ట్ రైటింగ్ వచ్చేసి ఇలా. ఇది యాక్చువల్గా ఆ అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా సైలెంట్గా ఉంటుంది. ఆలెఫ్. రెండో పదం వచ్చేసి, రెండో లెటర్, నాట్ పదం కాదు, రెండో లెటర్ బేట్, బేట్. బీఈటీ అనొచ్చు, లేకపోతే BEIT అని కూడా అనొచ్చు. చూడండి, బేట్ ఎలా రాయాలి? మధ్యలో చుక్క పెట్టాలి. ఓకే. దీన్నే స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా రాస్తారు, లేదా కొంతమంది ఎలా రాస్తున్నారు, ఇలా కూడా రాస్తున్నారు. ఇది బ్ అన్న సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పైది వచ్చేసి ఇంగ్లీష్లో మనం ఆ అన్న సౌండ్ రిప్రజెంట్ చేస్తుందనొచ్చు అని చెప్పచ్చు. ఇది వచ్చేసి బి అన్న సౌండ్, బేట్. రైట్. మూడోది వచ్చేసి యాక్చువల్లీ ఈ బేట్లో మధ్య చుక్క తీసేస్తే వెయిట్, VET అనొచ్చు, లేకపోతే VEIT అనొచ్చు. ఓకే. దీన్ని ఈ విధంగా చెప్పచ్చు, లేదా ఇట్లా కూడా రాయొచ్చు. ఇది ఊవ్ అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే వి అనొచ్చు. మనం ఈ క్లాసులో ప్రత్యేకంగా నేర్చుకునేది గీమెల్, GIMEL, గీమెల్. గీమెల్ ఎలా రాస్తారు? రైట్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? హీబ్రూలో స్క్రిప్ట్ రైటింగ్లో ఇలా రాయొచ్చు అనమాట. ఇది గీమెల్ కదా. మనము యాక్చువల్ ఈ గీమెల్ ఉంది కదా, నేను మీకు ఇందాక చెప్పలేదు, దీన్ని జీ సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేసేటట్టు రాయొచ్చు. జీ, మనం జార్జ్ ఉంది కదా, జార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ అన్న పేరులో జీ అనే సౌండ్ ఉంది కదా. ఇది రాయాలంటే ఎలా చేయాలంటే, ఈ సౌండ్ రావాలంటే మీరు గీమెల్ రాసి పైన ఒక కామాలాగా ఇట్లా పెట్టండి, అప్పుడు ఇది జీ అవుతుంది. జీ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. గ సౌండ్ కాకుండా జీ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రింట్ వర్షన్ అయితే, ఇది స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది చూడండి, ఇట్లా కామా పెట్టండి పైన. కాబట్టి ఈ లెటర్ని గీమెల్ని 2 సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఒకటేమో గ సౌండ్కి, ఇంకోటేమో జీ సౌండ్కి. జీ సౌండ్ రావాలంటే ఆ గీమెల్ లెటర్ పైన ఒక కామాలాగా అలా పెట్టాలన్నమాట. రైట్. సో 5వ లెటర్ ఏంటి మనం నేర్చుకుంది? గీమెల్, డాలెట్. డాలెట్. దీన్ని హీబ్రూలో దాలెద్ అంటారనమాట. దీన్ని ఇలా రాస్తారు చూడండి, ఇట్లా అడ్డగీత పెట్టి ఇట్లా అనమాట. దీన్ని దాలెద్ అంటారు. దీన్ని స్క్రిప్ట్ రైటింగ్లో ఈ విధంగా రాస్తాము. ఇది ద
ద సౌండ్ను ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, కొంతమంది అయితే డ్ డ్ సౌండ్ను ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఎందుకంటే డాలెట్లో ఫస్ట్ది డా కదా, కాబట్టి రైట్. సో ఈ 4 అక్షరాలు అంటే బేట్ వేట్ని ఒకే అక్షరం అనుకుంటే ఈ 4 అక్షరాలను మీరు ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు వొకాబులరీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనము ఏమేమి వొకాబులరీ చూసాము అది కూడా నేను ఒకసారి చెప్తాను చూడండి. మొదటి అక్షరం వచ్చేసి ఆ బా, ఆ బా, ఆ బా, రైట్. రెండోది వచ్చేసి ఇప్పుడు గాగ్ అన్నది చూసాం, గాగ్, గాగ్. మూడోది వచ్చేసి దగ్ అన్నది చూసాం, దగ్. ఈ ప్రింట్ వర్షన్స్ ఇయే కానీ స్క్రిప్ట్ రైటింగ్లో రావాలంటే ఇటు రాయాలి, ఆ బా, ఆ బా. ఆ బా అంటే ఫాదర్, ఫాదర్. ఓకే, రెండోది వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్లో గాగ్, గాగ్ అన్న దాని స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాస్తారు, ఎలా రాయొచ్చు చూడండి. ఇది గాగ్ అంటే రూఫ్ అనమాట, ఇంటి రూఫ్ ఉంటుంది చూడది. తర్వాత దగ్, దగ్ అన్నటువంటి దాన్ని ఎలా రాస్తారు, ఇలా రాసి ఇలా రాస్తారు దగ్. దగ్ అంటే ఫిష్ అనమాట, చేప. ఓకే డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ అక్షరాలను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను పలికేటప్పుడు దయచేసి నాతో పాటు పలకండి, అదేవిధంగా రాయండి. చూడండి, నేను వారానికి ఒక క్లాస్ మాత్రమే నేను చేయగలుగుతున్నాను. నాకున్నటువంటి టైట్ షెడ్యూల్స్ను బట్టి వారానికి ఒక క్లాస్ మాత్రమే నేను చేయగలుగుతున్నాను. అంటే వారానికి 2 లెటర్సే చెప్తాను చూడండి ఆల్ఫాబెట్లో. అంటే 7 రోజులకు 2 అక్షరాలు నేర్చుకోవటం చాలా ఈజీ కదా. అంటే మొత్తం 22 అక్షరాలు ఉన్నాయి. 22 అక్షరాల్లో వారానికి 2 అక్షరాలు అంటే 11 వారాల్లో 22 అక్షరాలు వచ్చేస్తాయి మనకి. 11 వారాలంటే వచ్చి 3 నెలలే. ఆ తర్వాత 1 నెల వోవెల్స్ చెప్తాను. కాబట్టి అంటే మొత్తానికి ఒక 4 నెలల సమయం కానీ మీరు రెగ్యులర్గా ఇంత ఈజీ వేలో మీరు నేర్చుకుంటే 5వ నెలలో మనందరం కలిసి హీబ్రూ బైబిల్ చదువుదాం. చూడండి, నా మెయిన్ టార్గెట్ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా హీబ్రూ బైబిల్ని చదవాలి. అంటే ఒరిజినల్ భాషలో ఉన్నటువంటి మూల ప్రతులను మనం చదవగలిగి ఉండాలి. అంటే బైబిల్ యొక్క మూల ప్రతులు, బైబిల్ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ని 5వ నెలలో గ్యారంటీగా మనలో ప్రతి ఒక్కరము హీబ్రూ బైబిల్ వాక్యాలు తీసుకుని చదువుదాం. దాట్ ఈస్ అవర్ ఫస్ట్ టార్గెట్. మరి ఆ తర్వాత ఇంకా మనం దాన్ని డెవలప్ చేసుకోవటం అన్నటువంటిది ఐ విల్ కంటిన్యూ టు టేక్ క్లాసెస్. అది మీ యొక్క ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. రైట్, కాబట్టి ఇంతవరకు ఈ అక్షరాలు నేర్చుకోండి, రెగ్యులర్గా చూడండి, పదే పదే చూడండి, మీరు పలకండి, వ్రాయండి. దయచేసి నిర్లక్ష్యం చూపించవద్దు. డోంట్ షో ఎనీ నెగ్లిజెన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఇది చాలా గొప్ప ఆధిక్యత. హీబ్రూ భాష నేర్చుకోవడం అన్నటువంటిది ఒక గొప్ప ఆధిక్యత. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రైట్, ఓకే డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ ఐ కంక్లూడ్ దిస్ క్లాస్. వచ్చే క్లాస్లో మరో 2 హీబ్రూ ఆల్ఫాబెట్ నుంచి మరో 2 అక్షరాలను మనం నేర్చుకుందాం. టిల్ దెన్, ఎంజాయ్ యువర్ హీబ్రూ. మే గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.